జై శ్రీరామ్. నేను మౌనిక శంకర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఒక ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలోని ప్రజలను ఎలా అడ్రస్ చేస్తున్నాడు, వాళ్ళకి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. కరెంటు బిల్లు లేవట, మీటర్ల తనిఖీలు లేవట, నల్ల బిల్లులు లేవట, ఇంటి పన్నులు లేవట, సరైన పత్రాలు కూడా చూపించరట, చూపించినా పన్ను కట్టరట, కట్టకున్నా వచ్చి అడిగే దమ్ము ఎవ్వడికి లేదట, రోడ్డు పైన కట్లు కొట్టినా చాలాన్లు రాసే దమ్ము కూడా పోలీసోడికి లేదట, చాలాన్ రాయాలంటే వనికి సస్తున్నారట ట్రాఫిక్ పోలీసులు. ఎందుకు? మజ్లీస్ వల్లనట. మరి ఇవన్నీ నడవాలంటే ఎంఐఎంకి మీరు బయటకు వచ్చి ఓటు వేయాలన్నట. ఎంఐఎం ఉంటేనే కరెంటు బిల్లులు ఉండవట, నల్లా బిల్లులు ఉండవట, ట్యాక్సులు కట్టాల్సిన పని ఉండదట, అడిగే దమ్మున్న మోగోడెవడు ఉండడట. అట్లా అడిగేవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నారు. మనల్ని అడిగే దమ్ము ఎవడికుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంఐఎం ఎమ్మెల్యే మోజాం ఖాన్ గారు వారి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు ఇచ్చే మానసిక స్థైర్యం, మోరల్ సపోర్ట్ చూడండి ఒకసారి. వీళ్ళు భయపడేది కేవలం బీజేపీకి. టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ లాంటి సెక్యులర్ పార్టీలను వీళ్ళు కన్సిడర్ చేయరు. అందుకే మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నారు, ఎన్టీఆర్, వైఎస్ఆర్, కిరణ్ కుమార్, కేసీఆర్ వీళ్ళందరినీ కుర్చీలో కూర్చోబెట్టింది మేము కింగ్ మేకర్స్, దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల మేము కింగ్ మేకర్స్ అయ్యే, కింగ్ని మేక్ చేసే శక్తి మాకు ఇచ్చిండ్రు అని అన్నారు. కరెక్టే కదా. మరి దొర వీళ్లకు ఉర్దూ మీడియం స్కూల్స్ ఇస్తాడట, షాదీ ముబారక్ ఇస్తాడట, సబ్సిడీ లేని లోన్స్ ఇస్తాడట, కరెంటు బిల్లుల బాకీలు ఉంటే వాటిని మాఫీలు చేస్తాడు, నల్లా బిల్లు బాకీలను మాఫీ చేస్తాడు, చాలాన్ల బాకీలను మాఫీ చేస్తాడు. మనం ట్యాక్స్ పే చేస్తే అంటే చాతగాని చావచచ్చిన సనాతన ధర్మ వారసులం మనం ఉన్నాం కదా, మనము ట్యాక్సులు పే చేస్తామన్నమాట. మనము పే చేసిన ట్యాక్సుల పన్నుల నుంచి వచ్చిన పైసల్ని వాళ్లకు ప్రేమగా ఆప్యాయంగా మళ్లించే బాధ్యత దొరది అనమాట. దొరది సెక్యులర్ పార్టీలది, కాంగ్రెస్ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, వైఎస్ఆర్సీపీ అనుకోండి, ఏమన్నా పేర్లు పెట్టుకోండి, బీజేపీ తప్ప. సరే పోనీలే, వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే కదా, ఏదో జిజియా పన్నుకు భయపడి మతం మారిన దౌర్భాగ్యులు, మన అన్నదమ్ములే కదా అని మనం అనుకొని సరిపెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? సనాతన ధర్మం అంటే సాతాను మతం. సనాతన ధర్మాన్ని అంటే విగ్రహ ఆరాధన చేసే వాళ్ళంతా సాతానుకు ఆరాధన చేస్తున్నారు. సాతాను అంటే అల్లాహ్కి ఆపోజిట్. అల్లా దేవుడు, సాతాను అంటే రాక్షసుడు. రాక్షసుడు అంటే ఇంకా అందరూ రాముడు, కృష్ణుడు, శివుడు, ఇక హిందూ దేవీ దేవతలంతా కూడా దాని కిందకి వస్తారు. వీళ్ళ దృష్టిలో సనాతన ధర్మ వారసులంతా కాఫిర్లు, వాళ్ళకు వీళ్ళంతా శత్రువులు. మరి ఎవరు వీళ్ళకు మిత్రులు? వీళ్ళకు పాకిస్తాన్లోని వాళ్ళ అన్నదమ్ములు, నిజమైన అన్నదమ్ములు. రోహింగ్యా ముస్లింలు వీళ్ళకి నిజమైన అన్నదమ్ములు. జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకు నిజమైన అన్నదమ్ములు. బంగ్లాదేశ్లో హిందువుల్ని నరమేధం చేసిన ముస్లింలందరూ వీళ్ళకి అన్నదమ్ములు. వాళ్ళు అక్రమంగా భారత్లో చొరబడితే వాళ్లకు ఓల్డ్ సిటీలో రిలీఫ్ క్యాంపులు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేయడం. ఓల్డ్ సిటీ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అనమాట. అక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరు? ఓవైసీ బ్రదర్స్. ఎలాగూ ఆడ కరెంటు బిల్లు, నల్ల బిల్లు, మీటర్ తనిఖీలు చేసే దమ్మే ఎవరికి లేదు. ఇంకా ఆధార్ కార్డు, ఓటర్ ఐడిని వెరిఫై చేసి వీడు ఇండియన్ ముస్లిమా, లేకపోతే రోహింగ్యా ముస్లిమా, పాకిస్తాన్ ముస్లిమా, లేదా ఏదైనా టెర్రరిస్టా అని తేల్చే దమ్ ఇంకేమనుకుంటుంది? ఆయనతో ఉండదు. బిల్లులు కట్టించుకునే దిక్కే లేదు, ఇంకా వాడి ఐడెంటిటీని వెరిఫై చేసే అంత దమ్ముందా? ఎలాగూ లేదు. ఇలా అయితే ఎట్లా? మరి దీనికి సొల్యూషన్ ఏంది? బీజేపీ వీళ్లకు ఒకరు కాదు, ఇద్దరు మొగుళ్ళను సెట్ చేసింది. ఒకతనేమో ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తానన్నాడు, రెండో అతను ఎంఐఎంని నా కాలు కింద, చెప్పు కింద పెట్టుకుంటా అని ఇంకొకతను. ఇద్దరు బస్తీమే సవాల్ చేశాను. మరి ఇప్పుడు ప్రాబ్లం తెలిసింది, సొల్యూషన్ కూడా తెలిసింది. మరి చేయాల్సింది ఏంది? కనెక్షన్ మిస్సింగ్. కనెక్షన్ ఎవరు పెట్టాలి? ఓటర్ పెట్టాలి. బీజేపీని సెట్ చేస్తే చాలు. సర్జికల్ స్ట్రైక్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్క సెంట్రల్లో ఇస్తే చాలదు. స్టేట్, సెంట్రల్ రెండు కాషాయం అవ్వాలి. స్టేట్లో, సెంట్రల్లో రెండిట్లో ఇవ్వడం మన కోసం కాదు, అలాని ఇలాంటి 4-5 ఎమ్మెల్యేలను ఆపటం కోసం కూడా కాదు. రేపటి తరం
స్వతంత్రంగా ఉండటం కోసం, రేపటి తరం జై శ్రీరామ్ అనటం కోసం, రేపటి తరం స్వేచ్ఛగా హిందువుగా ఉండడం కోసం, రేపటి తరం గర్వంగా హిందువుని అని చెప్పుకోవటం కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం జాగో హిందూ జాగో, మేలుకో. దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. మోదీ గారి రూపంలో మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. మన కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. దేశ రక్షణ, ధర్మరక్షణ కూడా మన కర్తవ్యమే. నీ కర్తవ్యం కేవలం తెలంగాణ వరకే పరిమితం అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నీ కర్తవ్యం యావత్ హిందూ దేశానికి సంబంధించింది, యావత్ హిందూ ధర్మానికి సంబంధించింది. థింక్ బిగ్. తెలంగాణ నుంచి దేశం వరకు ఆలోచించండి. తెలంగాణ అనే ప్రాంతం నుంచి వెళ్ళి హిందుస్థాన్ వరకు బ్రాడ్గా అయిపోండి. మీ ఐడెంటిటీని పెంచుకోండి. తెలంగాణవాదిగా కాదు, హిందుత్వవాదిగా, హిందుస్థానీగా మాట్లాడండి. జై హింద్.